మా అంతరంగ స్థితిని, బాహ్యస్థితిని పరీక్షించుకోవటానికి, దిద్దుకోవటానికి, పునఃప్రతిష్ఠించుకోవటానికి సహాయం కోరుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 7వ వచనం ఒకటి అందరూ కలిసి చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. చింత అనేది జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. వయసుతో నిమిత్తం లేదు, లింగభేదం లేదు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, బాహ్యమైన స్థితి, అంతస్తు మొదలగునవి అవేవి చింతకు అడ్డురావు. మనుష్యుడు ఏ స్థితిలో ఉన్నను, ఏ పరిస్థితుల్లో ఉన్నను, మెల్లగా లేక అకస్మాత్తుగాను ఒక మనుషుడిని ఈ చింత మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. సర్వ సహజంగా వారి వారి జీవితాలు, ఒకనొక జీవితంలో చింత అనేది బహుగా నొప్పించేదిగా, కృంగదీసేదిగా, వేధించేదిగా, నిర్బంధించేదిగా ఉంటుంది. ప్రభువైన యేసు అట్టి మనతో మాట్లాడుతున్నాడు, ఇటు మానవాళితో మాట్లాడుతున్నాడు. ఆయన అని ఇక్కడ రాయబడింది. ఆయన అంటే ప్రభువైన యేసు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. దో యూ హ్యావ్ యాంగ్జైటీస్, యూ అండ్ ఐ, నీవు నేను చింతలు కలిగి ఉండవచ్చు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాను, మన చింత గురించి మనం ఆలోచిస్తాం, మనం దిగులు పడతాం. కానీ లేఖనం ఏం సెలవిస్తుందంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. సాధారణంగా మన బంధువులు కానీ, కావలసిన వాళ్ళు కానీ, రక్త సంబంధులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఇక్కడ ఈ చింత దగ్గర షేర్ చేసుకునేవాళ్ళు, పంచుకునేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. హాయ్ హాయ్ అని చెప్పొచ్చేమో కానీ చింత విషయంలో పాలు పంచుకునేవాళ్ళు అరుదు. అయితే ప్రభు అంటున్నాడు, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన యొక్క పాదపీఠంగా చేసుకున్న ప్రభు అంటున్నాడు. అట్టి చింతతో కూడిన జీవితం కలిగిన మనతో దేవుడు అంటున్నాడు, నేను మీ గురించి చింతిస్తున్నాను అని ఆయన అంటున్నాడు. అయితే ఏం చేయాలి మనం అనగా ఇక్కడ పుట్నోట్లో లక్ష్యము చేస్తున్నాడు. ఇట్టి చింత గుండా వెళ్ళే వ్యక్తిని లక్ష్యము చేస్తున్నాడు. అట్టండి మనం పట్టించుకుంటున్నాడు ఆయన. కొన్ని సమయాల్లో మనకి తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవచ్చు, తల్లిదండ్రులు అనేవారు నిత్యం మనతో ఉండకపోవచ్చు, అన్నదమ్ములు మనకు నిత్యము సమీపంగా లేకపోవచ్చు, స్నేహితులు ఉండకపోవచ్చు. కానీ నా ప్రభు, మన ప్రభు ఆయన మన గురించి చింతిస్తున్నాడు. అత్యంత సమీపంగా ఉన్నాడు. కను గ్రుడ్డికి కను రెప్ప ఎంత దూరంలో ఉంది, ఆనుకుని ఉంటుంది, అంత సమీపంగా ఉన్నాడు. ఆ ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మొదటిగా చింత విషయంలో ఆయన మన గురించి, మన చింత విషయంలో ఆలోచిస్తున్నాడు, మన చింతను తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, మన చింతను ఆయన మీద వేయమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుని కలిగి ఉండి కూడా మన జీవితాల్లో ఆయా సందర్భాలు మన పిల్లలను బట్టి చింతకు గురవచ్చు, మన ఆర్థిక పరిస్థితులు మనం కృంగదీయవచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితులు ఇంకేవో దుష్టుడైన సాతానుడి ద్వారా, అపవాది ద్వారా మనము లాగివేయబడి
నష్టానికో కష్టానికో ఆయా రీతులుగా ఇరుకుల మధ్య వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు, దిక్కుతోసిన పరిస్థితుల్లో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ప్రభు ఆయన మీ గురించి చింతిస్తున్నాడని. ఇక్కడ లేఖనాల్లో కొన్ని దృష్టాంతాలు చూసుకుని ముగించుకుందాం. మనం ఎలాగున ప్రభు మన చింతలో మనల్ని పట్టించుకునే వాడిగా ఉన్నాడు అనేది లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు కనుక చూస్తే మనము, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, 5వ వచనం, సీమోను 5వ వచనంలో తనతో ఉన్న శిష్యులు యొక్క అంతరంగాన్ని చూడగలడు. మనుషుడు బాహ్య రూపాన్ని మాత్రమే చూడగలడు, బాహ్య రూపాన్ని మాత్రమే లక్ష్య పెట్టగలడు. కానీ ఇక్కడ మన ప్రభు అంతరంగమును సహితము తేటగా సూటిగా చూడగలడు. ఆ ప్రభు ఇక్కడున్న ఈ పేతురు తనతో ఉన్న టీం ఉన్నారే, చేపలు పట్టే టీం ఉన్నారే, ఆ టీం యొక్క అంతరంగం ఎంత చింతతో ఉన్నదో చూస్తున్నాడు, ఎంత దిగులుతో ఉన్నారో. పాపం ఇక్కడ వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారంట, మెడుకుగా ఉన్నారు. నిజానికి ఉదయకాలంలో ప్రభువైన యేసు వారి మధ్యకు వచ్చినాడు. రెండవ వచనంలో, ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. ఇది ఉదయకాలం. ఇది జాలరులు అంట. జాలరులు చేపలు పట్టేవారు. ఇక్కడ వలలు దిగుతారు. ఆ సమయంలో వారితో సంభాషణ అన్నమాట. ఇది వారి యొక్క అంతరంగం చూసిన దేవుడు, వాడి గురించి చింతించే దేవుడు. ఎంత చింతలో ఉన్నారో, ఏమాత్రము ఫలితం లేని ప్రయాసగా ఉన్నది ఇది చేపల కొరకు. నిజానికి చేపలు పట్టే విషయంలో ఈ జాలరులు గొప్ప అనుభవం ఉంటుంది. వీళ్ళ యొక్క తండ్రి గారి దగ్గర నేర్చుకుని ఉంటారు, వీళ్ళ తాతగారి దగ్గర, తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఇదే వృత్తి కలిగిన వారే ఉండవచ్చు. అయినను వీరి యొక్క అనుభవం వీరికి ఆ రోజున చేపలు పట్టాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. వీరి యొక్క స్థితిని ఎరిగిన మన ప్రభు, మన దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళ కొరకే స్థలానికి వచ్చినాడేమో, వాళ్ళ చింతను నుండి తొలగించాలని, వెలుపలకు తీసుకురావాలని ఆశ కలిగిన మన ప్రభు, మన వెలుతుని చూసిన ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీళ్ళతో సంభాషిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క హృదయ స్థితిని ఎరిగిన మన ప్రభు వాళ్ళతో సంభాషిస్తూ, నాలుగవ వచనం, నువ్వు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. ఆ స్థితిని, ఉన్న స్థితిలో నుంచి, వెలితి కలిగిన ఆ స్థితిలో నుంచి వెలుపలికి తీసుకురావాలని ఉద్దేశించిన ప్రభువు వాళ్ళని దర్శించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళతో సంభాషిస్తున్నాడు. అయితే ఈ స్థితిలో ఉన్న ఈ శిష్యులు చేయవలసిందల్లా ఒకటే. 5వ వచనం 6వ వచనంలో దేవుని మాటకు విధేయత చూపించాలి. మన పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండకపోవచ్చు. మన పరిస్థితులు ఆయా సమయాల్లో తారుమారు కావచ్చు. ఆయనను మనల్ని పట్టించుకునే దేవుడు ఉన్నారు. మనకు చాలిన ప్రభు ఉన్నాడు మనకి. ఆ దేవుడు ఇక్కడ సమస్య గుండా, అక్కర గుండా వెళుతున్న ఈ జాలరుతో మాట్లాడుతున్నాడు ప్రభు. అయితే ఇక్కడ ఈ పేతురు, ఈ సీమోను అంటున్నాడు, రాత్రి వెళ్ళినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తుమని ఆయనతో.
అయితే ఇది మాత్రం మనం నేర్చుకోవాలి. అట్ లాస్ట్ ఈ సీమోను తనతో ఉన్న టీము జాలర్లు విధేయత చూపించారు. బహుశా ఆ యేసుప్రభు గురించి తలంచుంటారు, ఈయనేమో ఆ గలిలయుడని పిలిచేవారు కదా, నజరేతు వాడని పిలుస్తున్నారు కదా, ఈయన యూదా దేశంలో ఒకడైనప్పటికీ ఇతను తల్లిదండ్రులు మనకు తెలీదా ఏమి? ఈ యేసు యొక్క తల్లిదండ్రులు మనకు తెలీదా? వడ్ల వాళ్ళు కదా, వీళ్ళు వడ్రింగ్ వారు కదా. ఆ కుటుంబంలో పుట్టిన ఈ యేసుకు చేపలు పట్టే అనుభవం ఎక్కడిది? వాళ్ళ ఎప్పుడు వేటాడాలి? పగల వేటాడితే చేపలు దొరకవు, రాత్రిపూట వేటకి వెళ్ళాలి అని బహుశా ఎలాగనుకుని ఉంటారు. ఈ ఇంగిత జ్ఞానం కూడా ఈయనకి లేదే అనుకుని మనసులోకి వచ్చి ఉంటుంది వీళ్ళకి. నాకు తెలిసిన అనుభవం ఈయనకి ఎక్కడిది, వీళ్ళకే పోన్లే. అట్ లాస్ట్ చివరగా వాళ్ళు విధేయత చూపించారు. విధేయత గొప్ప మేలుడు చేసేదిగా ఉంటుంది. దేవునికి విధేయత చూపిస్తే, లేదు ఆయన మాట చొప్పున చేస్తే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి, ఇక్కడ చెప్పబడిన ఒక మాట ఇన్సిస్ట్ చేయబడింది, స్ట్రెస్ చేయబడే ఒక మాట ఉన్నది. అదేమిటంటే నీ దేవుడైన యెహోవా. వినటం కాదు, శ్రద్ధగా వినాలి. మన అనుభవాలు పక్కన పెట్టాలి, మన యొక్క ఆలోచన ప్రక్కన పెట్టాలి. ఇది పగలో రాత్రి అనే సమయం గురించి నిర్లక్ష్య పెట్టాలి. అవి పట్టించుకోకు. మాట్లాడేది, నీతో మాట్లాడేది ఎవరు? దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు, రాజుల రాజు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అనే సత్యమునకు మెట్టుకు వీళ్ళు విధేయత చూపించారు. ఆ గ్రహింపుతో ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు అలా విధేయత చూపించారో 6వ వచనంలో మార్కు లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, వారు అలాగున చేసి ఏం చేశారంటే విధేయత చూపించారు. రెండవది వలలు వేశారు. మూడవది అద్భుతం చూశారు. వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఇది గొప్ప రహస్యం అండి. మన జీవితంలో జయం కావాలంటే, మన జీవితంలో విజయం కావాలంటే, మన జీవితాల్లో కార్యసాధకాలు, కార్యాభివృద్ధి చూడాలంటే ఒక్కటే మనం చేయవలసింది, ఆయన మాట చొప్పున చేయాలి. ఆయన మాట చొప్పున చేయాలి. ఇక్కడ కూడా ఈ సీమోను తనతో ఉన్న జాలరుల యొక్క టీము, చేపలు పట్టేవారి టీము దేవుని మాటకు విధేయత చూపించారు. ప్రభుకు అప్పగించుకున్నారు. ప్రభు మాట చొప్పున చేశారు. ఒక అద్భుతం చూశారు. కాబట్టి నీవు నేను చేయవలసింది, మన చింతలో, వీళ్ళు చింతలో ఉన్నారు, చింతను తీసివేసే ఈ ప్రభు, మన గురించి చింతించే ఆ ప్రభు యొక్క మాట కనుక మనం వింటే డెఫినెట్గా అద్భుతాలు చూస్తాం, అభివృద్ధి చూస్తాం, ఆశీర్వాదాన్ని చూస్తాం, దేవునికి మహిమను ఆపాదించే జీవితాలు మనం కలిగి ఉండగలం. ఇది మొదటి సత్యం. మన సమస్యలో ప్రభు మనకు తోడై ఉండాలంటే, ప్రభు ద్వారా జవాబు చూడాలంటే, మన చింతల నుంచి బయటికి రావాలంటే, ఈ దినాలు కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కని యొక్క హృదయం భారతదేశంలోనూ, రాష్ట్రంలోనూ, ప్రపంచమంతట్లో కూడా నెమ్మది లేదు, చింతతో కూడిందిగా ఉంది. చింత ఎలాంటిదైనా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఒకని యొక్క అంతరంగంలో ఒకటే శరణ్యం, యేసు మాట వినాలి, ఆ ప్రకారం చేయాలి, ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు అద్భుతం చూస్తాం. రెండవ దృష్టాంతాన్ని కూడా చూద్దాం మనం. మార్కు సువార్త 4వ అధ్యాయం. ముప్పై 35వ వచనం నుండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయింది. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన దోణి మీద
అలలు కొట్టినందున ధోని నిండిపోయింది. ఆయన ధోని అనగమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుకున్నాడు. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో. ఇక్కడ శిష్యులు ప్రయాణం చేస్తున్నారు, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. వారు ఒక చోట నుండి మరో చోటికి రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణము ధోనిలో చేస్తున్నారు. ఆ ప్రయాణము మరి సముద్రం మీద, గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అయితే యథావిధిగా బహుశా ఆ సముద్రం మీద ప్రయాణం వీళ్ళకి క్రొత్త ఏమీ కాకపోవచ్చేమో, కానీ ఆ రోజున ప్రత్యేక అనుభవం గుండా, దిక్కుతోసని అనుభవం గుండా వెళుతున్నారు. 37వ వచనంలో పెద్ద తుఫాను రేగిందంట. ఆ రోజు పెద్ద తుఫాను రేగింది. ఆ తుఫానులో ఉన్న ఆ తుఫానులో చిక్కుకొని ఉన్న ఈ శిష్యులు పూర్తిగా చింత అనేది వాళ్ళని ముంచివేసింది. సముద్రం ముంచివేస్తుంది యాక్చువల్లీ నిజానికి. అయితే సముద్రము కంటే అరెక్కువగా ఏమైపోతామా ఈ యొక్క నడిరాత్రిలో, ఈ అలలు, తుఫాను, నీరు మధ్య మనం ఏమైపోతాము? మరణ భయం అనమాట అండి. మరణ భయం మనుషుణ్ణి వెంటాడుతున్నప్పుడు నెమ్మది ఉండదు, దిక్కుతోసదు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఈ వ్యక్తులకి ప్రభు జ్ఞాపకం వచ్చాడు. ప్రభు మనతోనే ఉంటాడు నిత్యము, మనలోనే ఉంటాడు నిత్యము. లోకంలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్పిన ప్రభు మనలో ఉంటాడు, మన ధోనిలో ఉంటాడు. ఇక్కడ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నారు, వారి ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ అంటున్నారు, బోధకుడా, 38వ వచనం, మేము నశించిపోతున్నాము. దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుడు వారితో ఉంటారని నమ్మిక కలిగిన వారే ఒకప్పుడు. అయితే ఇప్పుడు దేవాతి దేవుని యొక్క సన్నిధి వారితో ఉన్నప్పటికీ వాళ్ళు నశించిపోతున్నాము. నీకు చింత లేదా? నీకు చింత లేదా? వీళ్ళు చింతలో ఉన్నారు. అయితే ఆ చింత నుంచి వెలుపల రావాలంటే ఒక రహస్యం ఉంది. వాళ్ళు దేవుని వైపు తిరగాలి. మొదటగా వాళ్ళు ఇక్కడ బోధకుడా, ఆ పరిస్థితులలో ఆ పెద్ద తుఫానులో చిక్కుకున్న ఈ యొక్క వ్యక్తులు ఆ బోధకుని వైపు వాళ్ళ చేతులు ఎత్తారు, వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. కాబట్టి మన జీవితాల్లో ఎదురైన తుఫానులలో, మన జీవితంలో ఏ స్థలంలో ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నప్పటికీ ఆ పరిస్థితుల నుంచి వెలుపల రావటానికి ఒక రహస్యం ఉన్నది. అదేమిటంటే, మొదటిగా ఆయన యందు అసంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన వైపు తిరగాలి. మూడవదిగా మొరపెట్టాలి. లేఖనాలు, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం, కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనం, తనకు మొరపెట్టు వారందరికీ, తనకి నిజముగా మొరపెట్టు వారందరికీ. ప్రియ సహోదరి, ఇక్కడ సముద్రం మీద నిశిరాత్రిలో ప్రయాణం చేస్తున్న, గాఢాంధకారంలో ప్రయాణం చేస్తున్న వారి మీద తుఫాను చుట్టుముట్టింది, తుఫాను దాడి చేసింది. మరి నా జీవితాల్లో మరేం దాడి చేస్తున్నాయో? వాడు చింతలో ఉన్నారు, మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు, మరణాపాయంలో గుండా పెడుతున్నారు. మనము కూడా ఒకవేళ మన పరిస్థితులు అలా ఉన్నాయో మనం ఎరుగుతాము. వాళ్ళకి ఆ రోజు పెద్ద తుఫాను సముద్రం మీద ఉంది, మరణాపాయంలో ఉన్నారు, మునిగిపోవడం సిద్ధంగా ఉన్నారు. అయితే నీవు నేను ఏ పరిస్థితులను బట్టి మనం చింతలో ఉన్నాము, ఆ చింతలో ప్రభు వైపు చూద్దాం. మీరు ఎలాగున్న బోధకుడా, మా పరిస్థితి అని ఎలా విన్నవించుకున్నారు, ఆ దేవుని వైపు చూసినప్పుడు లేఖనాలు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభు ఎవరో మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నిజముగా ఆయన వైపు తిరిగి మొరపెట్టుకుంటే తప్పక ఆయన ఉత్తరమిస్తాడు. ఇక్కడ కూడా ఈ ప్రభు వారు మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన సమాధానం ఇచ్చినట్టు చూస్తున్నాం మనం. ఆయన ఈ శిష్యులతో మాట్లాడినట్టు చూస్తున్నాం. 39వ వచనం,
లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా, ఒక మనుషుడు మరొక మనుషుడితో మాట్లాడుతున్నట్టు, ప్రకృతితో, ఈ యొక్క ప్రకృతి శక్తితో మాట్లాడుతున్నాడు ప్రభు. దేవాతి దేవుడు, ఆయన సృష్టికర్త ఏమో. సృష్టికర్తకి సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా సమస్తము లోబడుతున్నాయి. లోబడనది ఏదైనా సృష్టిలో ఉండుంటే అది ఒక మానవ జాతి మాత్రమే, మానవుడు మాత్రమే. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, శిష్యులు కొంతకాలంగా ఈ ప్రభుతో ఉంటున్నారు, కానీ ప్రభు ఎవరో అనేది పూర్తిగా ఎరగని స్థితే. అవును, మన జీవితాల్లో కూడా అంతే. ప్రభుని మన జీవితాల్లో అనుభవపూర్వకంగా కలిగి ఉండం. వట్టిదే అలాగ అలవాటుగా దేవుని మందిరానికి వెళుతూ వస్తూ ఉంటాము. ప్రభు అంటాము, అని ప్రభు యొక్క శక్తిని మాత్రం ఎరగం. భక్తి పరులు అని చెప్పుకుంటూ ఆయన యొక్క శక్తిని ఆశ్రయించని వ్యక్తులుగా ఉండిపోతున్నాం. ఇక్కడ కూడా ఆయన పూర్తిగా ఎరగని శిష్యులు అలాగా బెంగపడ్డారు, తోసిన చిత్రంలోకి వెళ్ళారు. అట్టి వ్యక్తులతో దేవుడు ఒక అద్భుతాన్ని చూపించినాడు ఆ రోజున. లేచి గాలిని గద్దిస్తున్నాడు, ప్రకృతిని శాసిస్తున్నాడు. ఆయన నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఈ నా తండ్రి అనుకున్నాయన్నమాట అండి. నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాయి. ఒకనాడు యోనా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఆ సముద్రమును గద్దించాడు ఆయన, అది నిమ్మళమైంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ సముద్రం మీద ఉన్న, ఈ తుఫానులో ఉన్న చిక్కుకున్న శిష్యుల యొక్క స్థితిని చూసిన దేవుడు ఆ సముద్రమును తుఫాను గద్దించినాడు. నా జీవితాల్లో కూడా ఏ తుఫాను గుండా వెళుతున్నామో ఆ తుఫాను నుంచి వెలుపలికి రావాలంటే ఒక రహస్యం వీరి జీవితం ద్వారా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ అనుభవం మనకు ఉండాలి. అదేమిటంటే ఆయన యందు అసంచలమైన విశ్వాసం ఉండాలి. రెండవది, మన చేతులను మన హృదయాన్ని ఆయన వైపు తిప్పాలా. మూడవది, నిజముగా మొరపెట్టాలా. అప్పుడు తప్పక మన సమస్యపై జయమిస్తాడు ఆయన. ఇది రెండవది. చింతిస్తున్న వారి విషయాల్లో ఆయన పట్టించుకునే విధమును మనం రెండవదిగా మనం చూస్తాం. చివరిగా మరొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. చాలు. 5వ వచనంలో, యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా. ఈ పరిస్థితులలో ఇది కూడా ఒక ఉదయకాలం. ఇది రాత్రంతా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినారు. 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేము నీతో కూడా వచ్చేది మనరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మానవ బుద్ధి మీద, తెలివితేటల మీద, మానవ శక్తి మీద, మన అనుభవం మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించాలని తలంచే వాడికి గుణపాఠం ఇది. దేవునితో నడిచిన వాళ్ళే వీళ్ళు, దేవునితో సహవాసం కలిగిన వారే, దేవుని యొక్క అద్భుతాలు అనేకమైన చూసిన వారే ఈ సీమోను పేతురు తనతో ఉన్న టీం వారు. కానీ ఆ రోజున వారి ప్రయాణంలో దేవుడు వారితో లేడు. దేవుని మీద ఆనుకోలేదు. ఆ రోజు వేటకెళ్ళేటప్పుడు దేవునికి వేరుగా వాళ్ళు ప్రయాణం సాగించారు. కనుక వారి జీవితంలో నిరాశ, నిస్పృహ, చింత ఏర్పడింది. మర్చిపోద్దు సుమా, దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, మనకి హెచ్చరిస్తున్నాడు. మన అంతరంగ స్థితి, దేవునికి అంతరంగంలో దేవునికి ప్రాధాన్యత ఉందా? ప్రభుత్వ సత్సంబంధం ఉందా? మనకి ప్రభుత్వ సహవాసం ఉందా? ఇక్కడ ఈ శిష్యులు ఒక రోజున వేటకెళ్ళేటప్పుడు ప్రభుత్వ సంబంధం లేకుండా ప్రయాణం చేస్తారు. కనుకనే వారి జీవితంలో ఆశించింది దొరకలేదు, కోరుకున్నది దొరకలేదు వాళ్ళకి. అందుకని రక్తహస్తాలతో మిగిలిపోయినారు.
బహుశా ఉదయానికి చేపలు పట్టి ఇవాళ ఒడ్డుకు వచ్చారు, వలలు కడుక్కుంటున్నారేమో, ఆ పడవ దిగినారేమో, దోణులు దిగినారేమో. ఆ దీనస్థితి చింతను చూసిన ప్రభు వారికి సహాయం చేయాలని చూడండి 4వ వచనం, సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచాను. ఎక్కడి నుంచి వచ్చారు ఈయన? తెల్లవారులు ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు ఈయన? వీళ్ళు ఈ ఒకనాటి ప్రభుతో సహవాసం కలిగిన ఈ వ్యక్తులు ప్రభు లేకుండానే ప్రయాణం చేసిన స్థితిని గమనించిన ఈ ప్రభు పెందలకడనే వాళ్ళని దర్శించాడు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనే దానికి నిదర్శనం ఇది. వారిని ఎంత ప్రేమిస్తున్నాడో, వారి చింతను ఎంత పట్టించుకోవాలని. అంతేకాదు, వాళ్ళకి చేపలు లేవు కదా, బహుశా వాళ్ళకి ఈరోజు ఆహారం ఎట్లాగా మన ఇంటికాడ దొరుకుతుందా? ఈ వేటాడి ఆ చేపలు అమ్మితే కదా మనకు భోజనం, నాస్తా దొరుకుతుంది, మన కుటుంబాన్ని పోషించుకోగలము అనే చింత వాళ్ళని కృంగదీసి ఉంటుంది. ముమ్మాటికి వాళ్ళ వ్యక్తిగతమైన చింత ఉంది, కుటుంబాల విషయంలో బాధ ఉంది, బిడ్డల విషయంలో ఎంతో చింత ఉంది. వీటి మధ్య నలిగిపోతున్న ఈ స్థితిని చూసిన యేసు ప్రభు ఒకనాడు ఆ ఒడ్డున వాళ్ళ కొరకు ఉదయాన్నే వేకువజామునే ఆయన సూర్యోదయ సమయంలోనే వారిని దర్శిస్తున్నట్టు మనం చూసినాం. అంతేకాదు, వారి యొక్క సాధారణంగా మరి ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క పొట్టలు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. తెల్లవారు ఆహారం లేవు, కష్టపడి ఉంటారు. ఆడు పొట్ట ఎన్నెముకలు అంటుకుని ఉంటుందేమో, అది చూసినాడు కదా. ఇక్కడ వారి గురించి పట్టించుకుంటున్నాడు. యేసు 5వ వచనంలో, పిల్లలారా భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా? వారి యొక్క భోజనం లేమి స్థితిని చూసిన ప్రభు, మీ వద్ద ఆహారం ఏమైనా ఉందా? సాధారణంగా లోకంలో ఎలా చెప్తూ ఉంటారు, తల్లి అంట, కన్న తల్లి అంట పిల్లల యొక్క కడుపును చూస్తుందంట, ఆహారం పెట్ట. అయ్యో ఎంత డోకుపోయారు, నా బిడ్డ ఆకలి అవుతున్నానా, నేను తిన్నానా, ఇది టిఫిన్ నానా, ఇది నేను పళ్ళు తిన్నానా. కానీ భార్య అంటే జేబులు తరుగుకుంటుందంట. తల్లి ఏమో బిడ్డ యొక్క ఇంటి వారి యొక్క కడుపును చూసి ఆహారం పెట్టేదిగా ఉంటుందంట. ఆకలిని చూస్తుంది, ఆకలి పట్టించుకుంటుంది. కానీ భార్య అంట, మరి అంతవరకు ఇట్లాంటి భార్యలు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, చూడలేదు. కానీ ఇట్లాంటి భార్యలు నేను భార్యలు భర్త యొక్క జేబు మొదటి తారీఖు వచ్చింది, ఫస్ట్ తారీఖు వచ్చింది, మొదటి వారం నెలలో ఇది కాబట్టి డబ్బులు మా ఆయన గారి జేబులు గట్టిగా ఉంటాయని అట్లాంటి డబ్బుల కోసం ఒకవేళ చూస్తూ ఉంటారు కొంతమంది భార్య. బహుశా సహోదరులు అందరూ అలా ఉండరేమో, కొంతమంది భార్యలు. అయితే ఇక్కడ యేసు ప్రభు మాత్రం తల్లి మనసు కలిగిన వాడైన, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్న ప్రభు ఆ లేఖనం ప్రకారం ఈ బిడ్డలను దిక్కుతోసని స్థితిలో ఉన్న, దిగులుతో ఉన్న ఇక సీమోను పేతురు తనతో ఉన్న టీమును జ్ఞాపకం చేసుకుని, పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా? వెంటనే తర్వాత లేదని వారితో చెప్పిరి, వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోరే కుడి ప్రక్కన వేయుడి మీకు దొరికినని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వారు అలాగూ చేసిరి. 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది. ఎంత అద్భుతం అండి ఇది! ఎవరుంచారు? ఈ జాలరులకు, సీమోను పేతురుకు తనతో ఉన్న తోటి జాలరులకు అక్కడ నిప్పులు ఉన్నాయట. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడను. ఇది ఒక గొప్ప అద్భుతం. ప్రభువు నమ్మున వారిలో జీవితాల్లో కొన్ని సమయాల్లో మనం అవిధేయులైనా, ఆయనకు విరోధంగా జీవిస్తున్నా, ఆయనకి ఇష్టం లేని కార్యాల్లో పాలు పొందుతున్నా కానీ ఆయన మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. మన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, చింతతో ఉన్నప్పుడు తిరిగి ఆ పరిస్థితి నుంచి వెలుపలకు తీసుకొచ్చి ఆయన మనను భుజము తట్టి ఆదరించేవాడిగా, ఆహారం ఇచ్చే సమృద్ధిగా పంచేవాడిగా ఉంటాడని ఇక్కడ శిష్యుల యొక్క జీవితాన్ని బట్టి మనం గమనించగలం. కాబట్టి నేను ఈ పాఠం ద్వారా నేర్చుకున్న సత్యం ఏమిటంటే, మనం దేవునికి ప్రభు వైపు చూడాలి. మొదటి దృష్టాంతంలో ఆయన మాట వినాలి. మన సమయాల్లో, బాధలలో ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడు వాళ్ళకి ఫలాలు దొరికినాయి.
ఫలితం దొరికింది. రెండవదిగా మన పోరాటాల్లో, భయాల్లో, బాధల్లో ఉన్నప్పుడు మన చేతులు ఆయన వైపు ఎత్తాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అన్న దావీదుకి జవాబు యెహోవా వలన నాకు సహాయం కలుగును అన్నాడు. ఆ ప్రభు ఆ దావీదుకున్న అనుభవం లేక మనం కూడా దేవుని వైపు మన చేతులు ఎత్తేవారిగా ఉండాలి. మూడవదిగా, చివరిగా మన పోరాటాల్లో, మన చింతల్లో మనం చేయవలసింది ఒకటి ఉంది. మనం మన తెలివితేటల మీద, మన యొక్క అనుభవాల మీద ఆధారపడదు. వీళ్ళంతా అనుకున్నారు, మా నాన్నోళ్ళు, మా తల్లిదండ్రులందరూ చేపల వాటిగాళ్ళు, మాకు బోడంత అనుభవం ఉంది అనుకుని వెళ్ళారు. దేవుని మీద ఆధారపడలేదు, దేవునితో సత్సంబంధం లేకుండా వెళ్ళిపోయినారు. దేవుని వైపు చూడనందువల్ల. అయితే ఇక్కడ నేర్చుకునే సత్యం ఏమిటంటే, విశ్వాసాన్ని కర్తయ్య దాన్ని కొనసాగించి యేసు వైపు మనం చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు మనం చూడాలి, యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూడంతలు, మొదటిగా మాట వినాలి, రెండవది ప్రార్థించాలి ఆయన కొరకు, మూడవది ఆయన వైపు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాల ప్రకారం ఆయన వైపు ఈ ఆయా సందర్భాల్లో దేవుడు 3 పాఠాలు నేర్పాడు. నీవు నేను కూడా ఒకవేళ మనం కూడా ఇలా తప్పిపోయే వారికి ఉన్నాయేమో, పోరాటాలు గుండా పెడుతున్నాము, చింతల్లో ఉన్నాయేమో, మనకు జయం ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను ఆయన వైపు తిరిగి ఆయన చెప్పిన విధంగా మన జీవితాలు ఆయనకి అప్పగించుకుందాం. అప్పుడు అద్భుతాలు మన జీవితాలు చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు తోడైనందుకు నేను స్తుతిస్తున్నాము. ఆదియు అంతమైన దేవుడు, ఆల్ఫయు ఒమేగయు ఉన్న దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాల ఏకరీతికున్న ప్రభుడవు, మారని మార్పులేని దేవుడవు, యుగాంతంలో మమ్మల్ని చూచుచున్న దేవుడు మీరు. నీ కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. అవును ప్రభువా, గతంలో మొదటి శతాబ్దంలో దేవా నీ శిష్యులు జీవితాల్లో మీరు నేర్పిన పాఠాలన్నిటి బట్టి వందనాలు. నీ మాట వినినప్పుడు వారు చింత నుంచి బయటకు వచ్చినారు. నీకు మొరపెట్టుకున్నప్పుడు ప్రభువా మేము నశించిపోతున్నామని చేతులు నీ వైపు తెప్పినప్పుడు వారి చింతలోంచి వెలుపల తీసుకొచ్చినారు. దేవా నీ వైపు చూసినప్పుడు అద్భుతాలు వారు చూశారు. వారి జీవితాలు, మా జీవితాల్లో కూడా అలాగున ఆత్మీయంగాను ఈ భౌతిక జీవితంలో కూడా నిత్యము నీ మీద ఆధారపడే వారిగా మేము ఉండుటకు ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నేర్చుకున్న సత్యం ఆధారంగా మా జీవితాలు కొనసాగటం సహాయం చేయాలి. ఘనత మహిమ ప్రభువుని నీకు ఆరోపించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్.